తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా హామీలు అమలవడం లేదని మండిపడ్డారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే 5 హామీలపై సంతకం చేశారని అన్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రాన్ని చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు. వెంటనే అమలు చేస్తా అని చెప్పి ఇప్పటికీ 100 రోజులు దాటి 6 నెలలు దాటి ఈ రోజు వరకు కూడా మరి వృద్ధాప్య పెన్షన్ల సంగతి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారికి కనీసం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అమలు చేస్తా ఉన్నారో వారిని చూసైనా సరే మీరు మనసు మార్చుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వారి పరిస్థితి కూడా ఆ రాష్ట్ర పరిస్థితి కూడా అప్పుల భయంలో ఉన్నది. అప్పులు కుప్పలుగా ఆ రాష్ట్రం కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మనకు కట్టుబడి ఆ ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే ఇంప్లిమెంట్ చేశారో అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ 2000 నుంచి 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతుల పెన్షన్ కానీ, అదే మాదిరిగా వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిందిగా మరి వెంటనే వారిని కోరడం జరుగుతా ఉంది.